Daily. Taste the Daily. తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో సగానికి పైగా గెలుచుకుని దూసుకుపోతోంది. రెండో విడతలో ఏకగ్రీవాలతో కలిసి ఇప్పటి వరకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 800కు పైగా స్థానాలను గెలుచుకున్నారు. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు 300 సీట్లకు పైగా గెలిచారు. బీజేపీ సపోర్టర్లు 100కు పైగా గ్రామ పంచాయతీల్లోనూ విజయ డంకా మోగించారు. ఇక ఇతరులు దాదాపు 300 గ్రామాల్లో విజయ కేతనం ఎగురవేశారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు కొన్ని సీట్లను కైవసం చేసుకున్నారు. ఇక ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ఇక పాలమూరు, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటోంది. వరంగల్ జిల్లాలోనూ అధికార పార్టీ జోరు కనిపిస్తోంది. ఇక కరీంనగర్ జిల్లాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, పూర్తి స్థాయిలో మాత్రం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు హోరాహోరీ నడుస్తుందని చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు, ఇటు బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు అయితే హోరాహోరీ ఇద్దరి మధ్య అయితే టఫ్ ఫైట్ కొనసాగుతుందని చెప్పి, ఇటు బీజేపీ కూడా కొన్ని సీట్లు గెలిచిందని చెప్పచ్చు. ఇటు ఈ రోజైతే 392 గ్రామ పంచాయతీలకు అయితే ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫలితాలు అయితే వెలువడుతూ వస్తున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీ ఫలితాలు కొంతమేర ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే కూడా పూర్తి స్థాయిలో మాత్రం కరీంనగర్ లో 111 గ్రామ పంచాయతీలు కానీ అందులో చిగురు మామిడి, తిమ్మాపూర్, గన్నేరువరం, మానకొండూరు, శంకరాపట్నం మండలాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించారు. అదే పెద్దపల్లి జిల్లాలో మాత్రం పాలకుర్తి, అంతర్గం, జూలపల్లి, ధర్మారం మండలాలకు సంబంధించి, ఇటు జైత్యాల జిల్లాలో కూడా 7 మండలాలు ఎలక్షన్లు అయితే నిర్వహించారు. సిరిసిల్లలో 3 మండలాల్లో మాత్రం ఎలక్షన్ నిర్వహించగా ఈ రోజు అయితే ఫలితాలు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, ఇటు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం అయితే సమానంగా అయితే దూసుకుపోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాలో మాత్రం బీఆర్ఎస్ అయితే దూసుకుపోతుందని చెప్పేసి చెప్పవచ్చు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు తంగలపల్లి మండలం, ఇల్లంతకుంట మండలం, బోయినపల్లి మండలాల్లో మాత్రం ఎన్నికలు నిర్వహించగా ఇప్పటికే తంగలపల్లి మండలంలో కూడా బీఆర్ఎస్ అయితే ఆధిక్యంలో కొనసాగుతున్నట్టయితే తెలుస్తుంది. ఇటు పాపయ్యపల్లికి చెందిన చిన్నవనే పరశురాములు ఇటు బీఆర్ఎస్ నుంచి మద్దతుతోటి గెలుపొందగా, మల్లాపూర్కు సంబంధించి వెన్నమనేని లావణ్య బీఆర్ఎస్, ఇటు అదేవిధంగా రాళ్లపేటకు చెందిన బాల్సాని పరశురాములు, కట్కూరుకు సంబంధించి మార్వాడి స్వాతి, ఇటు ఒగులాపూర్ కు సంబంధించి పరశురాములు, అదే చిన్నలింగాపూర్ కు సంబంధించి షాగా విజయ ఇటు బీఆర్ఎస్ నుంచి అయితే గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అదేవిధంగా కాంగ్రెస్ మద్దతు తెలిపిన తాడూరుకు చెందిన సదానందంతో పాటు ఇటు ఇందిరానగర్ చెందిన చిట్యాల దేవేంద్ర, అదేవిధంగా అంగిరెడ్డిపల్లికి సంబంధించిన రాజిరెడ్డి బీజేపీ నుంచి కూడా గెలుపొందినట్టు తెలుస్తుంది. చింతల్టానకు కూడా బీజేపీ అభ్యర్థి అయితే గెలుపొందినట్టు. ఇది అత్యధికంగా మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే గెలుపొందుతూ అయితే వస్తున్నారు. అదేవిధంగా ఇల్లంతకుంట మండలానికి సంబంధించి కూడా ఇటు రంగపేటకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి భాస్కర్ రెడ్డి గెలుపొందగా, వెంకటరావుపల్లికి సంబంధించిన నవీన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు అయితే గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. ఇటు తెలుగువాడిపల్లెలో కూడా చంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ మద్దతు అయితే గెలుపొందారు. అదేవిధంగా తాళ్లపల్లి సింగిరెడ్డి రచన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గెలుపొందినట్టయితే మనకు సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా అక్కడ ఇల్లంతకుంట మండలం కూడా తాళ్లపల్లికి సంబంధించి కనకరాజు బీఆర్ఎస్ నుంచి, బోర్డు మీద పల్లె గౌరవేణి శ్రీవేణి కూడా బీఆర్ఎస్ నుంచి కూడా, అదే ఆరపల్లి నుంచి కూడా మోహన్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే గెలుపొందినట్టు తెలుస్తుంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాలో మాత్రం బీఆర్ఎస్ అయితే దూసుకుపోతున్న నేపథ్యంలో ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా ఇటు పూర్తి స్థాయిలో ధర్మారంతో పాటు ఇటు ధర్మారంతో పాటు అంతర్గాము జూలపల్లి ఈ మండలాల్లో పాలకుర్తి మండలాల్లో కూడా కాంగ్రెస్ అనేది ఎక్కువ అత్యధిక సంఖ్యలో మద్దతు తెలిపిన అభ్యర్థులు అయితే గెలిపోతున్నట్టు తెలుస్తుంది. ఇటు మనకు అందిన సమాచారం మేరకు కూడా ఇటు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాలరావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి సంకిరేని సౌజన్య కూడా బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. మనకు అందిన సమాచారం మేరకు అదేవిధంగా ధర్మారం మండలం కటకనపల్లికి చెందిన లచ్చయ్య కాంగ్రెస్ మద్దతుదారు గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. ఇటు చామనపల్లికి సంబంధించి నాగరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి, కమ్మరికాన్పేట వంగ్యా నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గెలుపొందినట్టయితే తెలుస్తుంది పెద్దపల్లి జిల్లాల నుంచి. ఇప్పుడు ప్రస్తుతం అయితే అందిన సమాచారం మేరకు అయితే పెద్దపల్లి జిల్లాలో అత్యధిక స్థానాలు అయితే కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు అయితే గెలుపొందుతూ వస్తున్నట్టు కూడా మనకైతే ప్రస్తుతం అందిన సమాచారం అయితే తెలుస్తుంది. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కూడా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా నడుస్తున్న పరిస్థితిలో ఇటు జగిత్యాల నియోజకవర్గంలో ఈ రోజు కొడుమేలతో జగిత్యాల నియోజకవర్గంలో సారంగాపూర్, బీర్పూర్, రాయకల్, జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల్లో అయితే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితిలో ఇక్కడ మాజీ మంత్రి జీవన్ రెడ్డికి సంబంధించిన అనుచరులతో పాటు ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులు కూడా ఇక్కడ పోటీలో అయితే నిల్చున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఇటు సంజయ్ బీఆర్ఎస్ నుంచి కూడా గెలుపొందిన అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఇద్దరి మధ్య కూడా వార్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల్లో ఎవరి అభ్యర్థులను వాళ్ళు గెలుపుకునే దిశగా మాత్రం కృషి చేసిన పరిస్థితి కనిపించింది. ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరి వైపు ఉందో అనే నిరూపించుకునేందుకు ఎవరి బలం నిరూపించుకునేందుకు కూడా ఇద్దరు కూడా వాళ్ళ అభ్యర్థులను అయితే నిల్చోబెట్టిన పరిస్థితి ఉంది. ఇందులో ఇప్పుడు మనకు అందిన ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ కొన్ని సీట్లు అయితే గెలిచినట్టు తెలుస్తుంది. ఇటు బీర్పూర్ మండలం చెర్లపల్లికి సంబంధించిన తిరుపతి, అదేవిధంగా రంగాసాగర్ కి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి సాగర్ తో పాటు ఇటు రాజనగర్ కి సంబంధించిన అభ్యర్థి కూడా బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అదేవిధంగా మిగతా కొన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు సుమారు 15 సీట్లు కూడా 15 మంది అభ్యర్థులు అయితే కాంగ్రెస్ మద్దతుదారులు అయితే గెలుపొందినట్టు కూడా మనకు సమాచారం అయింది. ఇటు కరీంనగర్ లో కూడా ఇటు మానకొండూరు, శంకరాపట్నంతో పాటు తిమ్మాపూర్, చిగురుమావిడి మండలాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు అయితే దూసుకుపోతున్నట్టు అయితే మనకు సమాచారం అవుతుంది. ఇటు కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే కౌంటల్ సత్యనారాయణ ఉన్న పరిస్థితుల్లో మాత్రం అక్కడ కూడా కాంగ్రెస్ గ్రామ పంచాయతీలో స్థానికంగా అయితే గెలుపు దిశగా తీసుకెళ్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 392 గ్రామ పంచాయతీలకు కానీ ఇక్కడ కొన్ని సుమారు 20 గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైనట్టు కూడా తెలుస్తుంది. ఇందులో మిగతా వాటిలో మాత్రం ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా గెలుపొందుతూ వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు మేజర్ గానైతే కాంగ్రెస్ అనేది దూసుకుపోతున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందిస్తుంది. మొదటి దశ ఫలితాల్లో కూడా ఇటు కాంగ్రెస్ 200కు పైగా సీట్లు అభ్యర్థులు వాళ్ళ మద్దతుదారులు అయితే గెలుపొందగా బీఆర్ఎస్ కూడా 100కు పైగా అభ్యర్థులు అయితే తమ మద్దతుదారులు అయితే గెలుపొందారు. బీజేపీ కూడా సుమారు 37కు పైగా సీట్లు సాధించిన నేపథ్యంలో బండి సంజయ్ కూడా బఫర్ ఆఫర్ ఇచ్చినారు. ఏ పార్టీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి గెలిచినా కానీ తమ పార్టీలో చేర్చుకునే అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితిలో మాత్రం బీజేపీ పార్టీలో కూడా గెలుపొందిన వారు కూడా జైన్ అవుతారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాత్రం హోరాహోరీగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి సుమారు రాత్రి వరకు 9:30 గంటల వరకు కూడా ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. Right. Thank you, Gopi Krishna.